సచివాలయ ఉద్యోగులకు సెలవులు ఇవ్వకుండా మున్సిపల్ కమిషనర్ వేధిస్తున్నట్లు చేసిన ఆరోపణలు వాస్తవం కాదని మున్సిపల్ మేనేజర్ విల్సన్ శేఖర్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ వాణి మీడియాతో చెప్పారు. పట్టణంలోని సచివాలయాల్లో ఉన్న సిబ్బందికి సెలవులు ఇవ్వకుండా సాయంత్రం పూట ఎక్కువసేపు వేచి ఉండేలా చూస్తూ వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఎన్జీఓ అసోసియేషన్ తెనాలి యూనిట్ నాయకులు సోమవారం తెనాలి ఆర్టీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలు అర్జీని అందజేశారు. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలోనూ కమిషనర్ జె రామ అప్పలనాయుడును కలిసి వినతి పత్రం అందజేశారు. సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తప్పక పరిశీలిస్తారని కమిషనర్ హామీనివ్వడం జరిగింది. దీనిపై ఎన్జీఓ నాయకులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం మున్సిపల్ మేనేజర్ విల్సన్ శేఖర్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ వాణి మీడియాతో మాట్లాడుతూ కమిషనర్ రామ అప్పలనాయుడుపై ఆరోపణలను ఖండించారు. సెన్సెస్ డిలిమిటేషన్, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వంటి ప్రభుత్వ కార్యక్రమాలతో కొన్ని నెలలుగా పని బాధ్యత ఎక్కువైందని గుర్తు చేశారు. ఆయా పనులకు సంబంధించిన అంశాలను ముందుగా కమిషనర్ అవగాహన చేసుకుని సచివాలయ సిబ్బందిని ముందుకు నడిపించారని చెప్పారు. ఎవరికి సెలవులు ఇవ్వమని చెప్పడం జరగలేదన్నారు. సాయంత్రం పూట ఉద్యోగులతో పాటు అధికారులు కూడా కార్యాలయంలో ఉంటున్నారని గుర్తు చేశారు. ఇకపోతే మహిళలను వేధిస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని వాణి చెప్పారు. మరి తెనాలి పురపాలక సంఘ పరిధిలో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులను కమిషనర్ గారు వేధింపులకు గురి చేస్తున్నారనే అంశం మీద నిన్న తెనాలి ఏపీఎన్జీఓ యూనిట్ వారు వినతపత్రం, అదేవిధంగా సబ్ కలెక్టర్ ఆఫీసులో పీజీఆర్ఎస్ పిటిషన్ కూడా పెట్టడం జరిగింది. అందులో ఏదైతే అంశాలు వాళ్ళందరూ లేవనెత్తారో వాటిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అవన్నీ అవాస్తవమని మేము చెబుతూ ఉన్నాం. ఎందుకంటే కమిషనర్ గారి పరిధిలో ఇంచుమించు 420 పైచీలకు సెక్రటరీలు ఉన్నారు. అదేవిధంగా మేము సుపీరియర్ స్టాఫ్ కావచ్చు, క్లాస్ 4 కావచ్చు, ఇంచుమించు ఆ 420 మంది కాక ఇంకో 250 మంది వరకు ఉంటాము. అది కాక పిహెచ్ వర్కర్స్ ఇంకా ఒక దగ్గర 600-700 మంది ఉంటారు. వీరందరినీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత, ముఖ్యంగా ఇందులో ఏ అంశం మీద ప్రాబ్లం వచ్చినా అది జవాబుదారీ చెప్పవలసిన బాధ్యత కమిషనర్ గారిది. అటువంటి కమిషనర్ గారికి కొన్ని ప్రత్యేకమైన పవర్స్ ఉంటాయి. ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటివ్గా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది కూడా. అయితే ఈ సెలవుల విషయంలో ఏదైతే ఆయన్ని ఆక్షేపించారో వాటిని మేము పూర్తిగా అవాస్తవం చెప్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఎవరు కూడా మేము మా మహిళా ఉద్యోగులు కూడా ఉన్నారు, వాళ్ళ దగ్గర ప్రతిస్పందన కూడా మీరు తీసుకోండి. ఎవరిని సెలవులు ఎన్ని రోజులు కావస్తే అన్ని రోజులు ఇవ్వడం కమిషనర్ గారు చేస్తూ ఉన్నారు. ఎటొచ్చి ఏమిటంటే ప్రయర్ పర్మిషన్తో, ఎందుకంటే ఏదో ఒక కోర్టు మ్యాటర్ రావచ్చు, ఏదో ఒక ఇష్యూ రావచ్చు, అవన్నీ కూడా ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా ఉండాలంటే వాళ్ళు పనిచేస్తున్నప్పుడు ఉన్నారా లేదా అనే విషయం కమిషనర్ గారికి తెలియాలి. కాబట్టి కమిషనర్ గారు వచ్చి పర్మిషన్ తీసుకోండి అని చెప్తూ ఉన్నారు. ఇక సెక్రటరీల విషయానికి వస్తే వాళ్ళు 400 మందిలో ఇంచుమించు 30 నుంచి 40 మంది సెలవులు పెడుతూనే ఉంటారు. ఇంతకుముందు వరకు సెలవుని ఒకరోజు సెలవు అయితే లేదా 2 రోజుల సెలవు అయితే నేనే ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కావలసిన మీరు సెక్రటరీస్ని కూడా అడగచ్చు. అయితే గత 2-3 నెలలుగా మనం చాలా ప్రాముఖ్యమైన కార్యక్రమాలు చేసాం. మొట్టమొదటిది ఏంటంటే సెన్సస్ చేసాం, తర్వాత డిలిమిటేషన్ ఆఫ్ వార్డ్స్ చేసాం. అన్నిటికన్నా ముఖ్యంగా మొన్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రోగ్రామ్ చేసాం. అది ఎంతగా మనం కష్టపడ్డామో అందరికీ తెలుసు. రాత్రింపగళ్ళు అందరూ పనిచేశారు. ఎన్జిఓస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఇబ్బందులను కాకుండా వ్యక్తిగతంగా కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది కమిషనర్ గారిని ఉద్దేశించి. అది చాలా దురదృష్టమనే చెప్పాలి. ఆయన ఏ మహిళా ఎంప్లాయీ పట్ల కూడా అట్లా లేరు. అది సచివాలయం స్టాఫ్ అవనివ్వండి లేదా కార్యాలయ సిబ్బంది అవనివ్వండి, ఎవరి పట్ల కూడా ఆయన లేరు. ఇప్పుడు మీరు రకరకాల సర్వేలు అనేవి చేస్తున్నాం అంటే బేసిక్గా ఎవరికి తెలియదండి. కానీ ఆయన ఒక టీచింగ్ ప్రొఫెషన్ నుంచి రావడం వల్ల ప్రతి దాన్ని ముందు ఆయన చూసుకుంటారు, ఎలా ఏది ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది. ప్రతి ఒక్కరిని కూడా ఎంప్లాయీగా కాకుండా పిల్లల్లాగే ట్రీట్ చేశారు ఆయన. అదే విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, దగ్గరుండి చేయించడం అనేది జరిగింది. ఎక్కువ టైం ఉంచారు అనేది ఇప్పుడు చెప్పున్నారు ఆల్రెడీ మేనేజర్ గారు. అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి 10 వరకు ఉన్నా కానీ వాళ్ళతో పాటు స్టాఫ్ కూడా ఉన్నారండి, అధికారులు కూడా ఉన్నారు వాళ్ళతో పాటు. కేవలం ఆ స్టాఫ్ ని ఉంచి వర్క్ అనేది చేయించలేదు. అప్పుడున్న సివియారిటీని బట్టి అలా ఉంచి చేయించడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే పేపర్లో కూడా రాయడం జరిగింది. నిన్న జరిగిన విషయం ఏదైతే ఉందో, నిన్న జరిగినప్పుడు కూడా ఏం జరిగింది, వాళ్ళు వచ్చి ముందు వాళ్ళు ఇబ్బందులు చెప్పారు. ఇలా లీవ్స్ ఇవ్వట్లేదటండి, లేకపోతే ఎక్కువ టైం మీటింగ్స్ పెడుతున్నారు, ఎర్లీ అవర్స్ లో మీటింగ్ పెడుతున్నారు, టీసీలు పెడుతున్నారు, లేట్ అవర్స్ లో టీసీలు పెడుతున్నారు. అన్నిటికీ కూడా ఆయన పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు. సరే మీరు అన్ని నా దృష్టికి తీసుకొచ్చారు కదండి, అన్ని చూస్తానన్నారు. సడన్ గా విషయాన్ని డైవర్ట్ చేసి మహిళల పట్ల ఇలా ఉంటున్నారట, మహిళలను వేధిస్తున్నారు అన్నట్టుగా మాట్లాడారు. అందులో ఎంత మాత్రం వాస్తవం లేదండి. వాటిని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సార్ కమిషనర్ గారు వచ్చిన దగ్గర నుండి మేము చూస్తున్నాం అండి, సచివాలయ స్టాఫ్ ని చాలా వరకు కూడా సారు మినిస్టర్ గారి ప్రోగ్రామ్స్ ఉన్నా ఏమున్నా సరే అవన్నీ కూడా ఆయన ప్రెజర్ తీసుకునేవాళ్ళు, కానీ మమ్మల్ని ఎప్పుడు కూడా బాధ్యత చేసేవాళ్ళు కాదు. చాలా వరకు మమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు సార్.
చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సారు. అసలు నిన్న ఏవైతే వాళ్ళు ఆరోపణలు చేశారో అవన్నీ కూడా అవాస్తవం అండి. సార్ టీచింగ్ ఫీల్డ్ నుండి వచ్చారు కాబట్టి ప్రతి దానిలో మన యూఎల్బి ముందుండాలని ఆ తపన పడతారు తప్ప సారు అట్లాంటి క్యారెక్టర్ కాదు. కాబట్టి నిన్న వాళ్ళు ఎవరైతే చెప్పారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మా స్టాఫ్ కూడా ఎవరు, మా సెక్రటరీలు ఎవరు ఇవ్వలేదండి. వాళ్ళు కావాలని వచ్చి సార్ మీద అవాస్తవ ఆరోపణ చేశారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే నిన్న జరిగిన సంఘటన ఉందో అవంతా పూర్తిగా అవాస్తవం అండి. ఎందుకంటే ఎవరు మరి కార్యాలయం స్టాఫ్ ఉన్నారు, వాళ్ళందరికీ ఇంక్రిమెంట్ ప్రతి సంవత్సరం పడుతుందో లేదో తెలియదు. కానీ నేను నిన్న వెళ్ళి సార్ మాకు జూలై మంత్ లో ఇంక్రిమెంట్ పెట్టాలి సార్ అన్నా కూడా, సార్ ప్రోగ్రామ్ లో ఉన్నా కూడా సార్ ఈ మంత్ ఇంక్రిమెంట్ అందరికి యాడ్ చేశారు. అదే విధంగా సెన్సెస్ చేసామండి మేము. ఆ సెన్సెస్ ఎమ్యూనరేషన్ తాలూకా అమౌంట్ కూడా నాకు ఇంతవరకు జమ కాలేదు సార్ అంటే ఆ అమౌంట్ కూడా జమ అయ్యేటట్టు చేశారు. గత 5 రోజుల కిందట అందరికీ అమౌంట్ పడ్డది. కాబట్టి ఏవైతే ఎన్జిఓ నాయకులు వచ్చి ఏదైతే అలా మాట్లాడిన విధానం ఏదైతే ఉందో అది మటుకు కరెక్ట్ అయిన పద్ధతి కాదు. సార్ మీద చాలా వ్యక్తిగతంగా కూడా మాట్లాడారు. అదంతా తప్పని చెప్పి తీవ్రంగా ఖండిస్తూ, సార్ అయితే అసలు ఎలా ఉంటారంటే సచివాలయ సెక్రటరీలతో ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు. ఏదైనా తెలియకపోతే ఇదిగో ఈ స్టాండర్డ్ ఎస్ఓపి చదివి అర్థం చేసుకొని మీరు ఆ సర్వే కానీ అది కానీ చేసుకోమని చెప్తారు తప్పితే ఎటువంటి లేవండి. ఎన్జిఓ వాళ్ళు ఇచ్చినటువంటి లేఖలో అన్నీ సవివరంగా చదివాము. అయితే మే మంత్ జూన్ మంత్లో లీవ్స్ గురించి కొంత ఇబ్బంది ఎదుర్కొన్న మాట అయితే వాస్తవమే. ఎందుకంటే సెన్సస్ డ్యూటీలు ఉన్నాయి, అలాగే ఎస్ఐఆర్ వర్క్ ఉంది. సో అక్కడ ఉన్నటువంటి ప్రెషర్ని బట్టి కొంత వెసులుబాటు అనేది కుదరలేదు. ఈ 2 వర్క్స్ అయిపోయిన తర్వాత నుండి మేము వెళ్ళినప్పుడు లీవ్స్ అనేవి మాకు యాజ్ యూజువల్గానే గ్రాంట్ చేస్తూ వచ్చారు. ఇంకొకటి ఏంటంటే మా డిపార్ట్మెంట్లో అలాగే మా సెక్షన్లో చూసుకుంటే అనుచిత ప్రవర్తన అనేది ఏ లేడీ సెక్రటరీ పట్ల లేదు. అసలు మేమందరం చాలా ఫ్రీగానే మాట్లాడతాము. ఏదైనా విషయం ఉన్నా కూడా సార్ వాళ్ళతో చాలా కూలంకుషంగా మేము చర్చించుకోగలుగుతాము ఒక కుటుంబం లాగా. అటువంటి ఎలాంటి ఆరోపణలు అనేవి మా వైపు నుండి కానీ అలాగే మా అధికారుల వైపు నుండి కానీ లేవండి.